నెల్లూరు జిల్లా యాక్సిస్ బ్యాంకులో భారీ స్కామ్ జరిగింది. అది ఏ విధంగా అంటే అచ్చం కుబేరా మూవీలా ఉంది. మీరు యాక్సిస్ బ్యాంక్ ని టార్గెట్ చేస్తూ ఒక మూట 10,60,00,000 స్కామ్ చేసింది. స్కామ్ చేసిన మూట ఎవరంటే వాసుదేవ్ నాయుడు, అల్లబక్ష. వీళ్ళు చిన్న చిన్న పాత్రలు చేస్తూ డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా కూడా నటించేవారు. ముఖ్యంగా వీళ్ళు షార్ట్ ఫిలిమ్స్, వీళ్ళు చిన్న చిన్న మూవీ చేస్తూ లాస్ అవుతూ, తర్వాత వీళ్ళు విలాసాలకు బానిస అవుతూ వీళ్ళు డబ్బు కోసము ఒక స్కెచ్ చేసిండ్రు. అది మాస్టర్ మైండ్ గా చెప్పొచ్చు. అదేం స్కెచ్ అంటే వీళ్ళు ఇద్దరు కలిసి ఒక 4 కంపెనీలు ఏర్పడడం జరిగింది. అవన్నీ ఫేక్ కంపెనీలు. అంటే ఈ కంపెనీలు ఎక్కడ కూడా ఆఫీస్ ఉండదు, దీనిలో పనిచేసే ఉద్యోగులు ఉండరు, దీన్ని నడిపించే ఒక వ్యవస్థ అనేది ఉండదు. ఇది కేవలం పేపర్ పై మాత్రమే కనిపించే నకిలీ ఫేక్ కంపెనీ. దీని కింద కొంతమంది ఏజెంట్లని నియమించడం జరిగింది. ఇంకా శివ, వెంకట్, సుధాకర్ సపోర్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఏజెంట్లని ముఖ్యంగా పల్లెటూరులో ఉండే గిరిజనులు టార్గెట్ చేశారు. ఆ గిరిజనులందరి దగ్గరికి వెళ్ళేసి మీకు బ్యాంకు నుంచి లోన్ ఇస్తాం, ఇది మా కంపెనీ, ఈ కంపెనీ నుంచి మీకు బ్యాంకు నుంచి లోన్లు ఇప్పిస్తామని గిరిజన తెలియని అమాయకుల్ని టార్గెట్ చేస్తున్నారు. ఆ అమాయకులు ఏం చేస్తారంటే మాకు ఎంతో కొంత లోన్ వస్తే మేము చిన్న చిన్న మొత్తంలో కట్టుకుంటాం. ఆ గిరిజనులు ఏజెంట్లను నమ్మారు. అప్పుడు ఆ ఏజెంట్లు ఆ గిరిజనుల దగ్గర నుంచి ఆధార్ కార్డు, పాన్ కార్డు, కొన్ని ఫోటోలు, సిమ్ కార్డు తీసుకోవడం జరిగింది. ఈ గిరిజనులను ఒక 56 మందిని సెలెక్ట్ చేసుకొని ఆ 56 మందికి కూడా ఇప్పుడు వీళ్ళు ఫేక్ గా పెట్టిన 4 కంపెనీలో వీళ్ళందరినీ ఉద్యోగుల్లో జాయిన్ చేసుకున్నారు. ఒక్కొక్కరికి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం అని, తర్వాత ఒకరికి మేనేజర్ అని, తర్వాత ఒకరు అసిస్టెంట్ మేనేజర్ అని, ఒక ఆఫీసులో ఏమేమి ఉద్యోగాలు అవసరం ఈ గిరిజనులకు 56 మందికి ఉద్యోగం ఇవ్వడం జరిగింది. దేంట్లో? ఈ ఫేక్ కంపెనీలో. అంటే 6 నెలలుగా వాళ్ళకు సాలరీ ఇస్తున్నట్టు, ఒక్కొక్కరికి 80 లక్షలు, 70 లక్షలు సాలరీ ఇస్తున్నట్టు ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించారు. ఎవరికి? ఈ గిరిజనులకు సాలరీ ఇస్తున్నట్టు ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించారు. ఈ డాక్యుమెంట్ ని బ్యాంకు సబ్మిట్ చేసారు. 50 మంది బ్యాంకు నుంచి అకౌంట్ తీసుకొని ఆ అకౌంట్ నుంచి వచ్చిన ఏటీఎం కార్డు వీళ్ళ దగ్గర నుంచి చేసుకొని, తర్వాత ఆ ఏటీఎం కార్డుకి అవసరమైన సిమ్ కార్డ్ నెంబరు, తర్వాత ఆ సిమ్ కార్డు కూడా వీళ్ళ దగ్గర నుంచి చేసుకొని, దానికి వచ్చే ఓటీపీలు వీళ్ళే తీసుకొని, టోటల్ ఎన్ని లక్షల నుంచి లోన్ మొత్తం కూడా వీళ్ళే తీసుకోవడం జరిగింది. ఈ 56 మంది మీద ఉన్న లోన్స్ 3 months వరకు కట్టేసిండ్రు. తర్వాత 3 months ఆఫ్టర్ వీళ్ళు ఆ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని పారిపోవడం జరిగింది. మీ యొక్క ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, తర్వాత సిమ్ కార్డు, మీ ఫోటో మీరు ఎవరికి కూడా ఇవ్వకండి. ఎందుకంటే 3వ వ్యక్తికి ఇచ్చే అవసరం లేదు. మీ మొబైల్కి వచ్చే ఓటీపీ కూడా ఎవరికి చెప్పకండి. ఏ బ్యాంకులు కూడా, తర్వాత ఎవరు కూడా మీ ఓటీపీలు కానీ, మీ ఆధార్ కార్డు కానీ అడగరు. ఒకవేళ అడిగిరంటే అది మీ మీద స్కామ్ జరగబోతుందని అర్థం. వచ్చే ఫేక్ గర్ల్స్ కానీ డాక్యుమెంట్స్ ఇవ్వాలని చెప్పడం కానీ, లోన్ ఇస్తామని ఫోన్ చేయడం, ఇవన్నీ కూడా ఫేక్ అని అర్థం చేసుకోవాలా. ఇంకా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎవరికి కూడా షేర్ చేయకండి. ఎందుకంటే ఇలా షేర్ చేస్తే ఇలాంటి స్కామ్లు అనేవి జరుగుతున్నాయి. బీ హెలర్ట్గా ఉండండి. టేక్ కేర్.